బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సచివాలయ ఆవరణలో విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. విగ్రహ రూపురేఖల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలిసింది. ఆయన సూచనల మేరకు విగ్రహ నమూనాను సిద్ధం చేసి అందుకు అనుగుణంగా విగ్రహాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ చేతుల మీదుగా నిర్వహించాలని భావించినప్పటికీ ఆమె అనారోగ్య కారణంగా రాలేకపోతున్నారని సమాచారం. కాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని హైదరాబాద్ శివార్లోని పెద్ద అంబర్పేట్ వద్ద ప్రత్యేకంగా రూపొందించారు. గత తెలంగాణ తల్లి విగ్రహం జరి అంచు ఉన్న పట్టుచీర, మెడలో కంటె, బంగారు హారం, ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో మొక్కజొన్న, చేతికి బంగారు గాజులు, కాళ్లకు వెండి మెట్టెలు, నడుముకు వడ్డాణం ఉండగా బంగారు అంచు ఉన్న ఆకుపచ్చ చీర, మెడలో కంటే బంగారు గొలుసు, ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, అభయహస్తంగా కుడిచేయి చేతికి ఆకుపచ్చ గాజులు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు, పీటల్లో పిడికిళ్లు పోరాట పటిమను ప్రతిబింబిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో రాచరికానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సచివాలయ ఆవరణలో విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. విగ్రహ రూపురేఖల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలుస్తోంది. ఆయన సూచనల మేరకు విగ్రహ నమూనాను సిద్ధం చేసి అందుకు అనుగుణంగా విగ్రహాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ చేతుల మీదుగా నిర్వహించాలని భావించినప్పటికీ ఆమె అనారోగ్య కారణంగా రాలేకపోతున్నారని సమాచారం. కాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని హైదరాబాద్ శివార్లోని పెద్ద అంబర్పేట్ వద్ద ప్రత్యేకంగా రూపొందించారు. గత తెలంగాణ తల్లి విగ్రహం జరి అంచు ఉన్న పట్టుచీర, మెడలో కంటె, బంగారు హారం, ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో మొక్కజొన్న, చేతికి బంగారు గాజులు, కాళ్లకు వెండి మెట్టెలు, నడుముకు వడ్డాణం ఉండగా బంగారు అంచు ఉన్న ఆకుపచ్చ చీర, మెడలో కంటే బంగారు గొలుసు, ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, అభయహస్తంగా కుడిచేయి చేతికి ఆకుపచ్చ గాజులు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు, పీటల్లో పిడికిళ్లు పోరాట పటిమను ప్రతిబింబిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో రాచరికానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.